హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి షేర్ వాల్ టెక్నాలజీ తోటి కట్టుకునే ఇళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చిన్న వీడియోలో తెలుసుకుందాం. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటి? అలాగే ఇవి యూజ్ చేసుకోవడం వల్ల కొన్ని డిసడ్వాంటేజ్‌లు కూడా ఉంటాయి. అవి ఏంటి? అలాగే వీటి యొక్క ప్రైజెస్ అనేవి పర్ స్క్వేర్ ఫీట్‌కి ఎంత తీసుకుంటున్నారు? ఇలా అనేక విషయాలనేవి షేర్ వాల్ టెక్నాలజీ తోటి బిల్డ్ చేసుకునే హౌస్‌ల గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ముందుగా ఈ షేర్ వాల్ టెక్నాలజీ అన్నట్లయితే ఇవి ఎటువంటి పిల్లర్సు అలాగే బ్రిక్స్ అవసరం లేకుండా డైరెక్ట్‌గా కింద మనకి ప్లింత్ ఏదైతే ఉంటుందో మనకి పుట్టింగ్స్ ప్లింత్ ఈ లెవెల్ నుంచే మనకి మొత్తం ఐరన్ స్ట్రక్చర్ తోటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఐరన్ రాడ్స్ అనేవి ఎలా కట్టారు. సో ఇలా ఐరన్ రాడ్స్ అనేవి కట్టేసి అటువైపు ఇటువైపు మనకి షేర్ వాల్ బోర్డులు అనేవి పెట్టడం జరిగింది. ఈ బోర్డులు మనకి ప్లాస్టిక్ తో వస్తాయి అనమాట. సో ఈ బోర్డులు అనేవి పెట్టేసి మొత్తం లోపల కాంక్రీట్ తోటి నింపడం జరుగుతుంది. గోడలన్నీ కూడా కాంక్రీట్ వాల్సే వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నింపిన తర్వాత గోడలు ఎలా ఉంటాయి అనేది కంప్లీట్ అయిన తర్వాత సో ఇలా మనకి కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది మనకి బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. గోడల్లో ఎటువంటి బ్రిక్స్ కూడా యూజ్ చేయరు. సో ఇవి కంప్లీట్ గా కాంక్రీట్ తోటి బిల్డ్ చేసుకునే హౌసెస్. ఇప్పుడు చాలా మంది అడగొచ్చు, కాంక్రీట్ తో బిల్డ్ చేసుకునే హౌసెస్ హీట్ గా ఉంటాయి కదా, వేడి ఎక్కువగా ఉంటాయి కదా అని. కాంక్రీట్ తో బిల్డ్ చేసుకునే హౌసెస్ కంపల్సరీ వేడిగానే ఉంటాయి. మనం జనరల్ గా కట్టుకునే బ్రిక్స్, రెడ్ బ్రిక్స్ హౌసెస్ కావచ్చు, లేకపోతే సిమెంట్ బ్రిక్స్, లేకపోతే ఏఏసీ బ్లాక్స్, వీటిలో ఏ బ్రిక్స్ తో కట్టుకున్న హౌసెస్ వేడిగా ఉంటున్నాయి, హీట్ తట్టుకోగలేక ఏసీలు అలాంటివన్నీ కూడా పెట్టుకొని మనం యూస్ చేసుకున్నాం. అలాంటప్పుడు ఇలాంటి కాంక్రీట్ తో బిల్డ్ చేసిన హౌసెస్ మనకి చల్లగా ఉంటాయి అని మీరు అనుకోవద్దు, కంపల్సరీ వేడిగానే ఉంటాయి. అయితే ఇవి భూకంపాలు ఇలాంటివన్నీ తట్టుకొని నిలబడగల స్ట్రక్చర్ గల హౌసెస్ అనమాట. వీటిలో వేడి ఒక్కటే ప్రాబ్లం అనుకోవచ్చు, మిగతావన్నీ కూడా కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయి అనమాట. వీటిలో ప్రధానంగా వీటి వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి అన్నట్లయితే ఇవి స్టాండర్డ్ హౌసెస్ అనమాట. అంటే చాలా బలమైన నిర్మాణం అనమాట ఇదంతా కూడాను. ఫ్యూచర్ లో మనకి చిన్న క్రాక్ పగుళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఈ షేర్ వాల్ టెక్నాలజీతో బిల్డ్ చేసుకునే హౌసెస్ లో ఉండదన్నమాట. అలాగే ఇవి హౌస్ నిర్మించే ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి లేబర్ కాస్ట్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్లస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఇవి ఎక్కువగా శీతల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అలాంటి శీతల ప్రాంతాలు కావచ్చు, వర్షాలు ఎక్కువ పడుతూ ఉండే ప్రాంతాలు కావచ్చు, అలాంటి కొన్ని చల్లగా ఉండే ప్రదేశాలలో ఇవి యూజ్ చేసుకుంటే చాలా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణానికి ఇది సెట్ కాకపోవచ్చు. అయితే వీటిలో కొన్ని డిసడ్వాంటేజ్‌లో ఉన్నాయన్నమాట. వాటిలో మనకి ప్రధానంగా ఇవి గోడలనేవి ఒకసారి బిల్డ్ చేసేసిన తర్వాత ఈ మొత్తం కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది కదా, లోపల ఐరన్ అనేది ఉంటుంది. సో ఇలా గోడలనేవి బిల్డ్ చేసిన తర్వాత మీకు నచ్చక ఏదైనా మార్చుకోవాలి అనుకున్నప్పుడు అది చాలా కష్టం అవుతుందన్నమాట. అలా చేసుకోవటం కుదరదు. సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఖర్చు తక్కువ అవుతుంది అంటున్నారు. అది అన్నీ అందుబాటులో ఉంటేనే. మరి ఇవి మనకి మన రాష్ట్రంలో అవైలబిలిటీ లేదు. పక్క రాష్ట్రాల నుంచి పిలిపించుకోవాలి. లేకపోతే పక్క జిల్లాలో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే అక్కడి నుంచి పిలిపించుకొని మనం చేయించుకోవాలి కాబట్టి అక్కడ ఆటోమేటిక్‌గా కాస్ట్ అనేది పెరిగిపోతుందనమాట. కాస్ట్ తక్కువేమి కాదు దీనికి. సో ఇలా కాస్ట్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క స్క్వేర్ ఫీట్ ప్రైజే మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసరికి రూ. 1,200 నుంచి రూ. 1,400, రూ. 1,600 దాకా కూడా చార్జ్ చేస్తున్నారనమాట. ఒక చదరపు అడుగుకి సంబంధించిన కాస్ట్ అనమాట. సో ఇలా వీటిలో కాస్ట్ యొక్క డిఫరెన్స్ కూడా ఉంటుంది ఏరియాస్‌ని బట్టి. వాళ్ళు ఈ మెటీరియల్ అంతా తెచ్చుకోవాలి, మన ఏరియాకొచ్చి ఒక హౌసే కట్టాలి అన్నప్పుడు అక్కడ సెట్ కాదనమాట. సో వాళ్ళేందంటే ఒక 10 హౌసెస్ గానీ అలా కొంచెం ఎక్కువ మొత్తంలో హౌసెస్ అనేవి బిల్డ్ చేసే పనైతే మనం ఉండే ఏరియాకి వచ్చి చేయటానికి పాసిబుల్ అనేది అవుతుంది. అలాగే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. కాస్ట్ అయితే తక్కువ అయితే కాదనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది షేర్ వాల్ టెక్నాలజీతో ఖర్చు తక్కువలో అయిపోతాయి అని చెప్తున్నారు. ఖర్చు అనేది తక్కువలో అయితే కాదు. ఎందుకంటే మనం మెటీరియల్ మొత్తం కూడా పక్క నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువే అవుతుంది. మన ఏరియాలో ఇవన్నీ ఉన్నట్లయితే అప్పుడు కాస్ట్ తగ్గే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది తప్పించి బయట నుంచి తెప్పించుకొని చేసే పని అయితే కాస్ట్ అనేది తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ షేర్ వాల్ టెక్నాలజీ మీద మనం 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఫుల్ వీడియోస్ చూసి తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.